నమస్తే అండి, నేను మీ లోక్నాథ్ రెడ్డి. మరి ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ 9లో ఉన్నటువంటి మన తెలుగు మెథడాలజీకి సంబంధించిన ప్రశ్నల వివరణ గురించి తెలుసుకుందాం. ముందుగా 121వ ప్రశ్న, మానవ చరిత్ర, దేశ చరిత్ర పరిశీలన ద్వారా కలిగే విలువలు. 1 సామాన్య విలువలు, 2 వైయక్తిక విలువలు, 3 సామాజిక విలువలు, 4 ప్రత్యేక విలువలు. ఇది మాతృభాష బోధన విలువలపైన అడిగారు. అంటే మాతృభాషను మనం పఠించడం ద్వారా, చదవడం ద్వారా మనలో కలిగేటువంటి ప్రధానమైన విలువలు 2. 1 సామాన్య విలువలు, 2 ప్రత్యేక విలువలు. అంటే వ్యక్తిత్వ వికాసానికి, వ్యక్తి జీవిస్తున్న సమాజ వికాసానికి తోడ్పడేవి సామాన్య విలువలు. ఈ సామాన్య విలువలనే మళ్ళీ వైయక్తిక విలువలు, సామాజిక విలువలు అని కూడా పేర్కొంటారు. అంతేగాని మళ్ళీ సామాన్య విలువలు 2 రకాలని కాదు. ఇక్కడ సామాన్య విలువలనే ఏమంటారు అంటే వైయక్తిక విలువలు, సామాజిక విలువలు అంటారు. ప్రతిసారి ఇచ్చేటువంటిది సామాజిక విలువలనే ఇలా కూడా అంటారని ఇస్తాడు, సమిష్టి విలువలు అంటారు. సామాజిక విలువలనే సమిష్టి విలువలు. అంటే మా మదర్ టంగ్ చదవడం వల్ల మనలో ఏ వాల్యూస్ కలుగుతాయి అనేది. మరి ఈ విధంగా సామాన్య విలువలు, ప్రత్యేక విలువలు ఉంటాయని రైబర్న్ అనేటువంటి అతను పేర్కొనడం జరిగింది. మరి వైయక్తిక విలువలు అంటే మాతృభాషను పఠించడం ద్వారా మనలో ఉన్న దుష్ట లక్షణాలు పోయి ఉత్తమ లక్షణాలు కలుగుతాయి అని చెప్పే విలువలే వైయక్తిక విలువలు. మరి మనలో వైయక్తిక విలువలు తీసుకురాదగినటువంటి విలువలు ఏంటంటే నేను సరదాగా అసుర్ అని పెట్టుకున్నా, అసుర్ అని కోడ్ పెట్టుకున్నా. ఏ అంటే అహంకార రాహిత్యం, అహంకార రాహిత్యం. మరో ఏ అంటే ఆధ్యాత్మిక చింతన. ఎస్ అంటే సముచిత మనోవైఖరులు, సముచిత మనోవైఖరులు. యు అంటే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం. ఆర్ అంటే రసాస్వాదన. నేను సరదాగా ఇలా అసురు. ఏ అంటే అహంకార రాహిత్యం, అహంకారం లేకుండా జీవించాలి. ఏ అంటే ఆధ్యాత్మిక చింతన, భక్తి భావనలు ఉండాలా. ఎస్ అంటే సముచిత మనోవైఖరులు. అంటే ఒక వ్యక్తి పట్ల కానీ, ప్రదేశం పట్ల కానీ, వస్తువు పట్ల కానీ మనసులో ఒక ప్రత్యేకమైన భావాన్ని కలిగి ఉండడాన్ని వైఖరి అంటారు. మంచి వైఖరులు కలిగి ఉండాలా. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే జ్ఞానం కూడా మనకు ఉండాలా. ఆర్ అంటే రసాస్వాదన, ఆ రసాన్ని ఆస్వాదించాలి. ఇవన్నీ కూడా మనలో ఉన్న దుష్ట లక్షణాలు పోయి ఉత్తమ లక్షణాలు తీసుకొస్తాయని చెప్పే విలువలే వైయక్తిక విలువలు. వైయక్తిక విలువల వల్ల ఏం కలుగుతాయంటే సామాజిక విలువలు కలుగుతాయి. ప్రతిసారి ఇదే అడుగుతున్నాడు, సామాజిక విలువలు వేటి వల్ల కలుగుతాయని చెప్పి. నువ్వు వ్యక్తిగతంగా సాటిస్ఫై అయితేనే సామాజిక విలువలు కలుగుతాయి. ఇప్పుడు నేను జస్ట్ ఇప్పుడే భోంచేశాను, కడుపు నిండా భోంచేసేసాను. ఇప్పుడు ఎవరో ఒక స్టూడెంట్ అభిమానంతో బిర్యానీ తెచ్చిచ్చాడు. ఇప్పుడు నేను తినగలనా? తినలేను. ఇప్పుడు నేను కడుపు నిండా నాకున్నప్పుడు నేను ఎట్లా తింటాను? అప్పుడు సమాజం గురించి ఆలోచిస్తాను, ఎవరికైనా దానం చేద్దాం, ధర్మం చేద్దాం, తినడం వాళ్ళకి ఇద్దాము అని దేశ సమైక్యత పట్ల నిబద్ధత, త్యాగం, ప్రేమ, ధర్మం ఇవన్నీ కూడా సమాజం గురించి ఆలోచిస్తాను. మానవత్వ వైఖరి ఇవన్నీ కూడా. మరి ఈ మధ్య మీరు చూశారు, ఒక 7-8 నెలలుగా నేను అనారోగ్యంతో బాధపడ్డాను. మరి ఎవరు నాకు సహాయం చేయాల. మన శేషు సార్ 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడు. ఎవరు ఏ డైరెక్టర్ 1 రూపాయి ఇవ్వలేదు, ఓపెన్గా చెప్తున్నాను నేను. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే మామూలుగా అప్పుడు నాకు చాలామంది మెసేజ్లు, మా పాప క్యాన్సర్తో ఉంది, నాకేమైనా దానం చేయండి సార్ అంటే, నాకే నేను ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు, నేను ఇంకొకరి గురించి ఆలోచిస్తానా? ఇప్పుడు నేను వ్యక్తిగతంగా బ్రతికితే చాలా అనిపించేసింది. ఎందుకంటే చావు చివరి వరకు వెళ్ళిపోయాను అంతే. అంటే నేను ఇప్పుడు బ్రతుకుంటేనే కదా సమాజం గురించి ఆలోచిస్తాను. నాకే ఇక్కడ లేనప్పుడు నేను ఇంకొకరి గురించి ఎలా ఆలోచిస్తాను? కాబట్టి నేను సాటిస్ఫై అయ్యాకే సమాజం గురించి ఆలోచిస్తాను.
కాబట్టి వైయక్తిక విలువల వల్ల సామాజిక విలువలు కలుగుతాయి. సామాజిక విలువలనే సమిష్టి విలువలు అంటారు. ప్రతిసారి అడిగే ప్రశ్న సామాజిక విలువలు వేటి వల్ల కలుగుతాయంటే వైయక్తిక విలువలు. నువ్వు వైయక్తికంగా నువ్వు సాటిస్ఫై అయితేనే సమాజం గురించి ఆలోచిస్తావు. తర్వాత మానవ చరిత్రను, దేశ చరిత్రను చదవడం ద్వారా మనలో కలిగేటువంటి విలువలు ప్రత్యేక విలువలు. సమాజ పరిస్థితిని బట్టి వివిధ కవులు రచనలు, వాళ్ళు చేసిన రచయితలు చేసిన రచనలు ఇవన్నీ చదవడం వల్ల మనలో కలిగేటువంటి విలువలు ప్రత్యేక విలువలు. మరి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? మానవ చరిత్ర, దేశ చరిత్ర పరిశీలన ద్వారా కలిగే విలువలు ఏ విలువ కలుగుతాయంటే ప్రత్యేక విలువలు కలుగుతాయి. ఊరికే ఎటు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి సౌందర్యానుభవ విలువలు అంటే ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిని సంరక్షించడం, అమలైన ప్రేమ భావన సౌందర్యానుభవ విలువలు. నైతిక విలువలు ఈర్ష్య ద్వేషాలను తొలగించడం, దురాచారాల నిర్మూలన అంటే శతక పద్యాలు, నీతి పద్యాలు, రామాయణ మహాభారతంలో నీతి కథలు చదవడం వల్ల కలిగేవి నైతిక విలువలు. ఖురాన్, బైబిల్, రామాయణ మహాభారతం అంటే మత గ్రంథాలు చదవడం వల్ల ఆధ్యాత్మిక విలువలు. గానం, కవిత్వం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం వంటి లలిత కళల వల్ల కలిగేది సృజనాత్మక విలువలు. ఇలా చాలా ఉన్నాయి ప్రత్యేక విలువలు. కానీ ఇక్కడ ఏమడిగాడు? మానవ చరిత్ర, దేశ చరిత్ర పరిశీలన ద్వారా కలిగే విలువలు ప్రత్యేక విలువలు. తర్వాత భాషా ప్రయోజనాలలో సాంకేతిక ప్రయోజనానికి సంబంధించి సరికానిది. మరి భాషా ప్రయోజనాలు ప్రధానంగా రెండు రకాలు. ఒకటి వ్యక్తిగత ప్రయోజనాలు, రెండు సామాజిక ప్రయోజనాలు. వ్యక్తిగత ప్రయోజనాలు మళ్ళీ రెండు రకాలు. ఒకటి సాంకేతిక ప్రయోజనం, రెండు ఉద్దీపన ప్రయోజనం. సాంకేతిక ప్రయోజనం మెదడుకు సంబంధించింది, బుద్ధిగమ్యమైనటువంటిది, జ్ఞానాత్మక రంగాన్ని ప్రభావితం చేస్తుంది, చదువుకున్న వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉండే ప్రయోజనం. ఉద్దీపన ప్రయోజనం అనేది అందరికి అందుబాటులో ఉంటుంది, అది హృదయానికి సంబంధించిన భావన. సరే, ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. భాషా ప్రయోజనాల్లో సాంకేతిక ప్రయోజనానికి సంబంధించి సరికానిది అన్నాడు. విద్యావంతులు, మేధావులు, శాస్త్రవేత్తలకు అందుబాటులో ఉండే ప్రయోజనం, ఇది సరైనది. విద్యకు సంబంధించిన విజ్ఞాన సాంకేతిక శాస్త్రాలు, గణితము, రసాయనిక శాస్త్రము, భౌతిక శాస్త్రాలకు సంబంధించిన భావనలు, పారిభాషిక పదాలు మొదలగు వాటి అధ్యయనంలో ఉపయోగపడే ప్రయోజనం కూడా సాంకేతిక ప్రయోజనమే. సింబాలిక్ అంటారు. ఈ రెండు కూడా సరైనవే. సాహిత్యము, కళల వల్ల సిద్ధించే ప్రయోజనము ఉద్దీపన ప్రయోజనం. సాహిత్యం, కళల వల్ల సిద్ధించే ప్రయోజనం ఉద్దీపన. ఇక్కడి నుంచి పుట్టుకొని రావాల. ఒక నాట్యం చేయాలన్నా, అద్భుతంగా పాట పాడాలన్నా కూడా నీకు హృదయం స్పందించాలి. హృదయానికి సంబంధించిన అనుభూతి కూడా ఉద్దీపన ప్రయోజనం. ఇక్కడ ఏమన్నాడు? భాషా ప్రయోజనాల్లో సాంకేతిక ప్రయోజనానికి సంబంధించి సరికానిది అన్నాడు. సరికానివి CDలు సరికావు. CDలు సరికావు కాబట్టి దీనికి మూడవ ఆప్షన్ అనేటువంటిది సరైనటువంటి సమాధానం. CDలు సరికావు. సరైనవని ఇచ్చుంటే అప్పుడు ABలు సరైనవి అని ఇచ్చుంటాడు. ఇక్కడ అన్ని సరికావని ఇచ్చున్నాడు కాబట్టి ABలు సరికావు, BC మళ్ళీ చదవడం అవసరం లేదు, ఉన్న విషయం డైరెక్ట్గా చెప్పేస్తాం. కాబట్టి CDలు సరికావు. నెక్స్ట్ 123వ ప్రశ్న. క్రింది మొదటి వరుసలోని చవర్గంలోని అక్షరాలకు రెండవ వరుసలోని అంశాలతో జతపరచండి. మొదటి వరుసలో చవర్గంలోని అక్షరాలు ఇచ్చాడండి. చ, ఛ, జ, ఝ అని ఇచ్చాడు. రెండవ వరుసలో వాటికి సంబంధించినటువంటి అంశాలు కొన్ని ఇచ్చాడు. మహాప్రాణం, నాదం, తాళవ్యం, అల్పప్రాణం, నాదం, తాళవ్యం, మహాప్రాణం, శ్వాసం, తాళవ్యం, అల్పప్రాణం, శ్వాసం, తాళవ్యం. మరి మొదటి వరుసలోని చవర్గం అక్షరాలు ఆ, ఈ, ఈలకు వరుసగా సరిపోయే రెండవ వరుసలోని అంశాలను ఇచ్చాడు. ఒకటి వా, లా, రా, యా. రెండు యా, రా, లా, వా. మూడు వా, రా, లా, యా. నాలుగు లా, రా, వా, యా. ఓకే, ముందుగా కంపల్సరీ దీని గురించి మనం వివరణ తెలుసుకోవాలి. మనం హడావిడిగా చెప్పడానికి లేదు. ఈ వర్గాక్షరాలపైన ప్రశ్న లేకుండా ప్రశ్నాపత్రం ఉండదు. ఒక రఫ్ పేపర్ పైన రాయండి. ఫస్ట్ టైం వినేవాళ్ళు, ఎగ్జామ్ రాసేవాళ్ళు, ఇంతవరకు నా ఫోనెటిక్స్ విన్నవాళ్ళు కూడా మీకు సులభంగా ఫోనెటిక్స్లో మార్క్ వచ్చే విధంగా షార్ట్ కట్ చెప్తాను. మరి ముందుగా ఇక్కడ రాస్తున్నాను చూడండి. కచట తప, ఖ, ఛ, ఠ,
థ ఫ గజడ దబ ఘ ఝ ఢ ధ భ న్య ని నా నా మ. మామూలుగా వీటిని కా నుంచి మా వరకు ఉన్న 27 అక్షరాలను వర్గాక్షరాలు అంటారు. అంటే దంత్య చాచాలు తాళవై చాచాలు రాయలేదు అంతే. మామూలుగా దీన్ని నిలువుకి వర్గ ప్రథమాక్షరాలు అంటారు, వర్గ ద్వితీయాక్షరాలు, వర్గ చతుర్థాక్షరాలు, వర్గ ప్రథమాక్షరాలు, వర్గ ద్వితీయాక్షరాలు, వర్గ తృతీయాక్షరాలు, వర్గ చతుర్థాక్షరాలు, వర్గ పంచమాక్షరాలు. ఇవి మీకు తెలిసినవే. మరి ఇటు అడ్డంగా మీకు తెలుసు దీన్ని కవర్గము అంటారు. దీని అడ్డంగా దీన్ని కవర్గము అంటారు, దీన్ని చవర్గము అంటారు, దీన్ని టవర్గము అంటారు, దీన్ని తవర్గం, దీన్ని పవర్గం అంటారనే విషయం మీకు అందరికీ తెలిసినటువంటి అంశమే. నిలువుగా అయితే దీని వర్గ ప్రథమాక్షరాలు, వర్గ ద్వితీయాక్షరాలు, వర్గ తృతీయాక్షరాలు, వర్గ చతుర్థాక్షరాలు, వర్గ పంచమాక్షరాలు. ఇవి అందరికీ తెలిసినవి, ఎల్కేజీ నుంచి ఇవి మనం వినేటివే. కానీ ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ అడ్డంగా గీత గీయండి. అడ్డంగా గీత గీసి సిగ్గుపడకుండా, సబ్జెక్ట్ విషయంలో ఎప్పుడు సిగ్గుపడితే సబ్జెక్ట్ రాదు. రేపు ప్రైమరీ స్కూల్కి మీరు వెళ్ళేది, పిల్లవాడికి ముందు నీకు ప్రొనౌన్సియేషన్ రావాలా, నీకు సరైన ఉచ్చారణ ఉంటేనే పిల్లవాడు కూడా నేర్చుకోగలుగుతాడు. కాబట్టి అందరూ కూడా స్పష్టంగా ఒకసారి ఒక చిన్న మంత్రాన్ని చెప్తాను చూడండి. కథామూదవో, కథామూదవో మీకు తెలిసిందే చూడండి. కథామూదవో అనేది స్పష్టంగా పలకాల, కథామూదవో. ఇప్పుడు అందరూ కూడా కవర్గాన్ని స్పష్టంగా చదవండి. ఖ ఖ ఘ ఘ న్య. మరొకసారి చదువుతున్నాను చూడండి. ఖ ఖ ఘ ఘ న్య. ఈసారి చదివేటప్పుడు మీ బాడీలో ఒక చోట విపరీతమైన వైబ్రేషను, నొప్పి వస్తుంది. అది ఎక్కడో గమనించండి. ఖ ఖ ఘ ఘ న్య ఇక్కడ వస్తుంది. దీన్ని కంఠము అంటారు. ఇవి కంఠం నుంచి పుడతాయి కాబట్టి వీటిని కంఠ్యాలు అంటారు. బ్రాకెట్లో కంఠం నుంచి పుట్టేవి అని రాసుకోవాలి. రెండవ వర్గం చవర్గం. చ ఛ జ జ ఇని అంటే నాలుక దవడం తగులుతుంది. ఇవి దవడల నుంచి పుడతాయి కాబట్టి తాళవ్యాలు అంటారు. నెక్స్ట్ టవర్గం. టవర్గం చదవండి అందరూ కూడా. ఠ ఠ ఢ ఢ అన్న నాలుక మడత పెట్టి, పరివేష్టిత జిహ్వ అంటారు. నాలుక మడత పెట్టి అక్కడ దొరుకుతుంది, దాన్ని అంగిలి అంటారు. నోటి పై భాగం అంటారు. టెట్ 2022లో కూడా కంటెంట్లో అడిగాడు. ఏమని అడిగాడు? మూర్ధం అనగా అని ఇచ్చాడు. నోటి పై భాగం అంగిలి అని ఇచ్చాడు. కాబట్టి ఇవి మూర్ధన్యాలు, బ్రాకెట్లో నోటి పై భాగం నుండి పుట్టేవి అని రాసుకోవాలి. నెక్స్ట్ చూడండి. త త ద ద నా. నాలుక ఎక్కడికి వచ్చింది? దంతాల మధ్యకి వచ్చింది కాబట్టి ఇవి దంతాల నుంచి పుడతాయి కాబట్టి దంత్యాలు అంటారు. నెక్స్ట్ పవర్గం చూడండి. ప ప బ బ మ అంటే పెదాలు కలుస్తున్నాయి. పెదవులను ఓష్ఠ్యాలు అంటారు కాబట్టి వీటిని ఓష్ఠ్యాలు అంటారు. బ్రాకెట్లో పెదవుల నుంచి పుట్టేవి అని రాసుకోవాలి. ఇది ఒక చిన్న వర్గీకరణ. కానీ మనకు అడిగింది ఏంటి? ఇంకా డెప్త్గా అడిగాడు. ఏమడిగాడు? ఈ మొదటి వర్గంలోని చవర్గాక్షరాలకు సరిపోయేవి అని చెప్పి ఇచ్చాడు. మరి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మరి కన్ఫ్యూజ్ అవ్వకుండా వర్గ ప్రథమాక్షరాలకి కిందకి యారో మార్క్ వేస్తున్నాను. కచట తపలను పరుషాలు అంటారు. ఆధునిక పరిభాషలో పరుషాలు లేదా శ్వాసాలు అంటారు. ఇవి అల్ప ప్రాణాలు. పక్కన వాళ్ళ జోలికి వెళ్ళొద్దండి, కిందికి రాసుకోవాలి నేరుగా. వీటిని ఆధునిక పరిభాషలో శ్వాసాలు అంటారు. శ్వాసాత్మకం అని రాసుకోవాలి. ఇప్పుడు చెప్తాను చూడండి. స్వరపేటికలోని నాదతంత్రులు ప్రకంపించకుండా నిర్గమించే ఊపిరిని శ్వాసము అంటారు. అంటే ఈ స్వరపేటిక ఇక్కడ ఉంటే ఇక్కడ వోకల్ కార్డ్స్ ఉంటాయి, నాదతంత్రులు ఇవంతా లింక్ ఉంటుంది. ఇప్పుడు నా మొబైల్ ఉంది, ఇక్కడ సైలెంట్లో పెట్టేసినాను, వైబ్రేషన్ తీసేసా. ఇవి పలికేటప్పుడు నాదతంత్రులు ప్రకంపించకపోతే, కదలకపోతే పుట్టే వాటిని శ్వాసాలు అంటారు.
శ్వాస ప్రధానంగా ఉంటుంది. ముందుగా మనం ఒక 4 అక్షరాలుగా అర్థం తెలుసుకోవాలి. ఒకటి అల్ప ప్రాణము, వీటిపైన ప్రశ్న లేకుండా ప్రశ్నాపత్రం ఉండదు. రెండోది మహాప్రాణము, మూడోది శ్వాసము, నాలుగవది నాదం. అల్ప ప్రాణము అంటే నిర్దిష్ట కాలంలో స్వాభావిక ఆచరణతో వెలువడే హల్లులను అల్ప ప్రాణాలు అంటారు. ఇంకా చెప్పాలంటే వర్గాక్షరాలలో ఒత్తు లేని అక్షరాలను వర్గాక్షరాలు అంటారు. మహాప్రాణము అంటే నిర్దిష్ట కాలంలో స్వాభావికంగా కన్నా ఎక్కువ ఒత్తిడితో వెలువడే హల్లుల్ని మహాప్రాణాలు అంటారు. మహాప్రాణాలకే మరొక పేరు వర్గయుక్కులు. ఎన్నిసార్లు అడుగుతాడు ఈ క్వశ్చన్. యుక్కు అనగా జంట లేదా జత అని అర్థం. జంట లేదా జత అని అర్థం. ఎన్ని ఉంటే జంట అంటాం? 2 ఉంటే జంట అంటాం, 2 ఉంటే జత అంటాం. అంటే మామూలుగా ఇక్కడ 2 జతలే ఉన్నాయి. 2, 4 అంటే వర్గ ద్వితీయాక్షరాలు, చతుర్థాక్షరాలు మహాప్రాణాలు, మిగతావన్నీ కూడా అల్ప ప్రాణాలే. లేదా కింగ్ సినిమాలో బ్రహ్మానందాన్ని గుర్తుపెట్టుకోండి. త్రిషాకు వార్నింగ్ ఇస్తాడు, తగిడతా 2-4 తగతిమి అంటాడు. అంటే 2-4 అంటే వర్గ ద్వితీయాక్షరాలు, వర్గ చతుర్థాక్షరాలు మహాప్రాణాలు, మిగతావన్నీ కూడా అల్ప ప్రాణాలే. ఇంకేవైనా కూడా అల్ప ప్రాణాలే. అచ్చులన్నీ అల్ప ప్రాణాలే, నాదాలే. కాబట్టి వర్గయుక్కులు అంటే వర్గాక్షరములలో ఉండే ఒత్తు ఉండే అక్షరాలు. శ్వాసము అంటే స్వరపేటికలోని నాద తంత్రులు ప్రకంపించకపోతే పుట్టేవాటిని శ్వాసాలు అంటారు, ప్రకంపిస్తే పుట్టేవాటిని నాదాలు అంటారు. అయితే కచట తపలు అల్ప ప్రాణాలు, శ్వాసాలు. మరి వర్గ ద్వితీయాక్షరాలు ఖ, ఛ, ఠ, థ, ఫ ఇవి మహాప్రాణాలు అయినప్పటికీ కూడా ఇవి కూడా శ్వాసాలే. శ్వాసాత్మకం అని పెట్టుకోండి. మళ్ళీ చెప్తాను, షార్ట్కట్లోకి మనం ఇంకా వెళ్ళలేదు, సబ్జెక్ట్ చెప్తున్నా అంతే. మరి వర్గ తృతీయాక్షరాలు గజడ దబ, వీటిని సరళాలు లేదా నాదాలు అంటారు. నువ్వు ఎంత గట్టిగా అయినా చదవండి, వోకల్ కార్డ్స్ కదలవు, వైబ్రేషన్ రాదు. కచట తప అని చదివిన వైబ్రేషన్ రాదు. నువ్వు ఎంత మెల్లగా కూడా చదువు, గజడ దబ అంటే కూడా ఇదంతా వైబ్రేషన్ వచ్చేస్తుంది. కాబట్టి గజడ దబలు అనేటువంటివి అల్ప ప్రాణాలు. వీటిని ఆధునిక పరిభాషలో నాదాలు అంటారు. నాదాత్మకం. వీటిని పలికేటప్పుడు వోకల్ కార్డ్స్ కదులుతాయి. వర్గ చతుర్థాక్షరాలు మహాప్రాణాలు ఇవి కూడా నాదాలే, నాదాత్మకం. నెక్స్ట్ వర్గ పంచమాక్షరాలు, వీటినే అల్ప ప్రాణాలు నాదాత్మకము, అనునాసికము. ఒకటి ఎక్స్ట్రా వస్తుంది, జాగ్రత్త. వర్గ పంచమాక్షరాలను అనునాసికాలు అంటారు. జస్ట్ టేబుల్ వేసా, మనం ఇంకా సబ్జెక్టులోకే పోలేదు, జస్ట్ టేబుల్ వేసాను అంతే, మనం ఇంకా షార్ట్కట్ చెప్పలేదు. మరి మళ్ళీ చెప్తున్నాను, బ్రహ్మానందాన్ని గుర్తుపెట్టుకోండి. 2-4 తగిడతా 2-4 అంటే వర్గ ద్వితీయాక్షరాలు, వర్గ చతుర్థాక్షరాలు మాత్రమే మహాప్రాణాలు, మిగతావన్నీ అల్ప ప్రాణాలు. ఇంకేం అడగబాకండి, అన్నీ అల్ప ప్రాణాలే. మరి ఇక్కడ వర్గ పంచమాక్షరాలని అనునాసికాలు అంటారు. సింపుల్గా అయితే ముక్కు సహాయంతో పలికే వాటిని అనునాసికాలు అంటారు. మరి అవి ఎట్లా పుడతాయో చూడండి. ఊపిరితిత్తుల నుంచి వచ్చే వాయు ప్రవాహానికి కంఠంలోకి రాగానే లంబిక అంటే కొండనాలుక అడ్డగిస్తుంది. అప్పుడు అడ్డగించినప్పుడు నోట్లో నుంచి రావాల్సిన గాలి ముక్కు నుంచి వస్తుంది. ఆ విధంగా ముక్కు సహాయంతో పలుకుతాం కాబట్టి అనునాసికం అంటాం. ముక్కు మూసుకుంటే ఇవి పలకలేమో, ఎక్కువసేపు మూసుకుంటే ఏవి పలకలేం. కాబట్టి ముక్కు సహాయంతో పలికే వాటిని ఏమంటారు? అనునాసికాలు అంటారు. ఇవి అల్ప ప్రాణాలు, నాదాలు, అనునాసికాలు. నేను ఒక అక్షరానికి నేను చెప్తాను, మీరు ఇంకొక అక్షరానికి మీరు చెప్తే సులభంగా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఊరికే నేను ఇక్కడ కవర్గము అని హెడ్డింగ్ పెట్టాను. కవర్గం అని పెట్టి ఏం రాసుకోవాలి? ఖ, ఖ, ఘ, ఘ, న్య అనేటువంటిది రాసుకోవాలి. అంతేగాని కచట తప కాదు. ఘ, ఘ, న్య అనేటువంటిది రాసుకోవాలి. ఇప్పుడు ఒక అక్షరాన్ని మాత్రం నేను చెప్తున్నాను చూడండి. మీరు ఏ అక్షరానికైతే రాయదలుచుకుంటున్నారో కిందికి చూడండి. ఇక్కడ ఏముంది? అల్ప ప్రాణం ఉంది. కామ పెట్టండి. శ్వాసమా నాదమా? శ్వాసాత్మకం.
దానికి అడ్డంగా చూడండి, కా అనేది ఏంటి? కంఠ్యం. ఈ విధంగా మీరు 25 అక్షరాలకి రాసి పడేయచ్చు. మనకి ఇప్పుడు ఇక్కడ ఏ అక్షరాలకు అడిగాడు? చవర్గంలోని అక్షరాలకు అడిగాడు. మరి చ అనేది ఏంటి? మీరే చూడండి. చ అనేది అల్ప ప్రాణము, శ్వాసాత్మకము, తాళవ్యం. అల్ప ప్రాణము, శ్వాసాత్మకము, తాళవ్యం. అంటే ఆ అనే దానికి వా అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఛ, ఒత్తు ఛ అడిగాడు. మరి ఒత్తు ఛకి మహాప్రాణం, శ్వాసాత్మకం, తాళవ్యం. మహాప్రాణం, శ్వాసాత్మకం, తాళవ్యం. ఆ అనేదానికి లా. నెక్స్ట్ వచ్చి జ అడిగాడు. జాకి అల్ప ప్రాణం, నాదాత్మకం, తాళవ్యం. అల్ప ప్రాణం, నాదాత్మకం, తాళవ్యం. అంటే ఈ అనేదానికి రా. నెక్స్ట్ వచ్చి ఝ అడిగాడు. మహాప్రాణం, నాదాత్మకం, తాళవ్యం. మహాప్రాణం, నాదాత్మకం, తాళవ్యం. మహాప్రాణం, నాదాత్మకం, తాళవ్యం. వా లా రా యా, వరుసగా వా లా రా యా ఎక్కడుంది? 1వ ఆప్షన్లోనే ఉంది. కాబట్టి దీనికి సరైనటువంటి సమాధానము 1వ సమాధానం. కాబట్టి ఎంత టైం తీసుకునిందో చూడండి. కాబట్టి 123వ ప్రశ్నకి సరైనటువంటి సమాధానము ఈ యొక్క 1వ ఆప్షన్ అనేటువంటి దాన్ని అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ 124వ ప్రశ్న. రాత నేర్పడం చాలా కష్టమైన చర్య కావున పఠనాన్ని ముందు నేర్పాలన్నవారు 1 రైబర్న్, 2 మ్యాంటిస్సోరీ, 3 రస్సెల్, 4 నాష్ బేకన్. ఎన్నిసార్లు చెప్తాం నాష్ బేకను? బేకరీకి వెళ్ళి ఏం చేస్తారు? కొన్ని గ్రంథాలను రుచి చూడాలి, మరికొన్నింటిని నమిలి మింగాలి. నమిలి మింగడమే క్షుణ్ణ పఠనం అని బేకన్ అన్నాడు. నాష్ కాసట బీసటగా వివిధ విషయాలు చదవడం కంటే విషయం ఒక్కటైనా క్షుణ్ణంగా నేర్పించడం మేలు. మ్యాంటిస్సోరీ గారు ఏం చెప్తారంటే లేఖనం సులువైంది, పిల్లవాడికి లేఖనాన్నే ముందు నేర్పించాలంటారు మ్యాంటిస్సోరీ గారు. రజిల్ పిల్లలను మంచి పుస్తకాలను చదివే వైపు దృష్టి మళ్లించకపోతే బజార్లలో దొరికే విలువలు లేని పుస్తకాలను కొని కాలాన్ని, సమయాన్ని, జీవితాన్ని వేస్ట్ చేసుకుంటారని చెప్పాడు. మరి రాత నేర్పడం కష్టమైన చర్య కావున పఠనాన్ని ముందు నేర్పాలన్నవారు రైబర్న్. పఠనాన్ని ముందు నేర్పాలని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే రైబర్న్ చెప్పాడు. కాబట్టి 124వ ప్రశ్నకు సరైన సమాధానం 1వ ఆప్షన్ రైబర్న్ అనేది కరెక్ట్ ఆన్సర్. 125 పాఠ్యాంశాలను వివిధ సాహిత్య ప్రక్రియల్లోకి గేయం, కథ, లేఖ, సంభాషణ, పద్యం మొదలగు రూపాల్లోకి మార్చగలగడం, ముగింపు లేని అంశాలకు ముగింపునివ్వగలగడం అనే అభ్యసన సూచికలు ఈ విద్యా ప్రమాణానికి చెందినవి. విద్యా ప్రమాణాలపైన అడిగాడు. చాలా చాలా ఇంపార్టెంట్. గత డిఎస్సిలో 30 ప్రశ్నలు ఇచ్చారు. విద్యా ప్రమాణాల్లో కంటెంట్లో 1 ప్రశ్న, మెథడాలజీలో 1 ప్రశ్న గ్యారంటీగా వస్తుంది. జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ చదువుతున్నాను. పాఠ్యాంశాలను వివిధ సాహిత్య ప్రక్రియల్లోకి గేయం, కథ, లేఖ, సంభాషణ, పద్యం మొదలగు రూపాల్లోకి మార్చగలగడం, ముగింపు లేని అంశాలకు ముగింపునివ్వగలగడం అనే అభ్యసన సూచికలు ఈ విద్యా ప్రమాణానికి చెందినవి. 1 ప్రశంసాపూర్వక సున్నితత్వం, 2 పదజాలం, 3 స్వీయ రచన, 4 సృజనాత్మకత. ప్రశంసాపూర్వక సున్నితత్వము అంటే కవులను గౌరవించడం, పెద్దలను గౌరవించడం, తోటివారి పట్ల, ఇతర జీవుల పట్ల దయ కలిగి ఉండడం, అదేవిధంగా కులమత వర్గాలు పాటించకుండా అందరినీ గౌరవించడం, తర్వాత మంచి పనులు చేసిన వాళ్ళని, సేవలు చేసిన వారిని, వారు సాధించిన విజయాలను మెచ్చుకోవడం, ఇవన్నీ కూడా ప్రశంస కిందకు వస్తాయి. పదజాలం అంటే నూతన పదాలను ఉపయోగించి సొంత వాక్య నిర్మాణం చేయడం, బహువచన రూపాలు తెలుసుకోవడం, వ్యతిరేక పదాలు తెలుసుకోవడం, పదపట్టికలు, గల్లనుడికట్టు వంటి భాషా క్రీడల ద్వారా, నిఘంటువు ద్వారా పదజాలాన్ని అభివృద్ధి చేసుకోవడం, నూతన పదాలకు అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు తెలుసుకోవడం, జాతీయాలు, పదబంధాలు అవన్నీ తెలుసుకోవడం పదజాలం. స్వీయ రచన అంటే సొంత మాటల్లో రాయడం, నేర్చుకున్న అక్షరాలు ఉపయోగించి రాయగలగడం, పదాలు రాయగలగడం. ద్విత్వం, సంయుక్తాక్షర పదాలు రాయగలగాలి. బొమ్మ ఆధారంగా సరళ పదాలు, గుణింత పదాలు రాయగలగాలి. ఉక్తలేఖనం రాయగలగాలి. చుక్కలను కలుపుతూ అక్షరాలు రాసే క్రమాన్ని తెలుసుకోగలగాలి. తానే ఆ స్థానంలో ఉంటే ఏం చేస్తారో చేయగలగాలో రాయగలగాలి. సమస్యలకు పరిష్కారాలను రాయగలగాలి.
తర్వాత ఒక విషయాన్ని గురించి సమర్థిస్తూ లేదా వ్యతిరేకిస్తూ సరైన కారణాలతో 8-10 వాక్యాలు లేదా 1-2 పేరాలు రాయగలగాలి. మీ గ్రామాల్లో జరిగే ఉత్సవాలు, అనుభూతులు లేదా పండుగలు, జాతరల గురించి సొంత మాటల్లో రాయగలగాలి. చివరగాని సొంత మాటల్లో రాయగలుగుతాడని వస్తే స్వీయ రచనను పెట్టేసేయండి. సృజనాత్మకత అంటే దేన్నైనా సరే కొత్తదనంగా చేయడం, అంటే ఒక ప్రక్రియను ఇంకొక ప్రక్రియలోకి మార్చడం. అంటే గేయాన్ని కథగా మార్చవచ్చు, కథని లేఖగా మార్చవచ్చు, సంభాషణ పద్యం ఇతర రూపాల్లోకి మార్చగలుగుతాడు. ముగింపు లేని అంశానికి కూడా ముగింపుని ఇవ్వగలుగుతాడు. అలా ఇచ్చేటువంటి కూడా ఏమవుతాయంటే సృజనాత్మకత అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. బొమ్మలను గీసి రంగులు వేసి పదాలు వాక్యాలు రాయడం, అదేవిధంగా ఏకపాత్రాభినయం నాటకీకరణ చేయగలగడం, అభినయ గేయాలను పాడగలగడం, కథలను గేయాలను పొడిగించగలగడం, పోస్టర్లు, అభినందన పత్రాలు, ఆహ్వాన పత్రాలు, గ్రీటింగ్ కార్డులు, మాస్కులు వీటన్నిటిని కూడా తయారు చేయగలగడం, కరపత్రాలు, నినాదాలను రాయగలగడం, బ్రోచర్లు తయారు చేయగలగడం, ఇవన్నీ కూడా సృజనాత్మకతకు సంబంధించినటువంటి విద్యా ప్రమాణానికి సంబంధించింది. కాబట్టి ఇక్కడ 125వ ప్రశ్నకి సరైనటువంటి సమాధానము సృజనాత్మకత. నెక్స్ట్ 126వ ప్రశ్న, గద్య బోధనలో వినియోగించదగిన బోధనా పద్ధతులు క్రింది వాటిలో ఏ వరుసలో ఉన్నాయి? 1 పూర్ణ పద్ధతి, ప్రశంసా పద్ధతి, ఖండ పద్ధతి, పఠన పద్ధతి. ఇవి పద్య బోధనా పద్ధతులు. ఇవి పద్య బోధనా పద్ధతులు. ఇవన్నీ కూడా అనుసంధాన పద్ధతి, నిగమోపపత్తి పద్ధతి, అనుమానోపపత్తి పద్ధతి, ప్రయోగ పద్ధతి, ఇవంతా కూడా వ్యాకరణ బోధనా పద్ధతులు. ఉన్నవే 4 ఇచ్చేసి ఉన్నాడు. నెక్స్ట్ అనుకరణ పద్ధతి, ప్రయత్న పద్ధతి, అభివర్ణన పద్ధతి, ప్రకల్పన పద్ధతి అనేవి వ్యాస బోధనా పద్ధతులు. ఇంకా మిగిలింది 3వ ఆప్షన్ ప్రశ్నోత్తర పద్ధతి, వివరణ పద్ధతి, కథాకథన పద్ధతి, నాటకీకరణ పద్ధతి, ఉపన్యాస పద్ధతి, సంభాషణ పద్ధతి, పఠన పద్ధతి, కథాకథన పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, వివరణ పద్ధతి. ఇవన్నీ కూడా గద్య బోధనా పద్ధతులు. గద్య బోధనా పద్ధతి చూడండి, ఒకే క్వశ్చన్లో 4 మెథడ్స్ని కవర్ చేశాడు మిమ్మల్ని. ఒకే క్వశ్చన్లో ఒకే ప్రశ్నలో పద్య బోధనా పద్ధతులు అడిగేశాడు, వ్యాకరణ బోధనా పద్ధతులు అడిగాడు, గద్య బోధనా పద్ధతులు అడిగాడు, వ్యాస బోధనా పద్ధతులు అడిగేశాడు. కాబట్టి ఇక్కడ ఏమడిగాడు? గద్య బోధనలో వినియోగించదగిన బోధనా పద్ధతులు క్రింది వాటిలో ఏ వరుసలో ఉన్నాయన్నాడు? 3వ వరుసలో ఉన్నాయి. కాబట్టి దీనికి సరైన సమాధానం 126వ ప్రశ్నకి 3వది సరైనటువంటి సమాధానం. 127 ఈ క్రింది వానిలో సాంకేతిక దృశ్యోపకరణాలు ఏ వరుసలో ఉన్నాయి అని ఇచ్చాడు. 1 పాఠ్య పుస్తకాలు, వార్తాపత్రికలు, గోడ పత్రిక, కరపత్రాలు, పరిశీలన గ్రంథాలు, సంపుటాలు. ఇవి దృశ్యోపకరణాలే కానీ ఇవి వ్యక్తిగత దృశ్య బోధనోపకరణాలు, ముద్రిత ఉపకరణాలు. నెక్స్ట్ నల్ల బల్లలు, ప్రదర్శన బల్లలు, బులెటిన్ బోర్డులు. నెక్స్ట్ ధారాపటాలు, వ్యంగ్య చిత్రాలు, స్ట్రిప్ చార్ట్లు, కీలు బొమ్మలు, తోలు బొమ్మలు. ఇవి 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్. నెక్స్ట్ కంప్యూటరు, సెల్ ఫోను, టెలివిజన్, చలనచిత్రాలు, మైక్రోచిప్లు, పెన్ డ్రైవ్లు, ఎల్సిడి ప్రొజెక్టర్. ఇవి దృశ్య శ్రవణం. మరి సాంకేతిక దృశ్య బోధనోపకరణాలు నల్ల బల్లలు, ప్రదర్శన బల్లలు లేదా బులెటిన్ బోర్డ్స్ అనేటువంటివి ఏ వరుసలో ఉన్నాయంటే 2వ వరుసలో ఉన్నాయి. కాబట్టి దీనికి 127వ ప్రశ్నకి సరైన సమాధానం 2వ ఆప్షన్ నల్ల బల్లలు, ప్రదర్శన బల్లలు, బులెటిన్ బోర్డులు. ప్రదర్శన బల్లనే ప్లానల్ బోర్డు అంటారు. కృత్యాధార పద్ధతిలో ఇవి నేత లేదా ఉన్నిగొట్టుతో తయారు చేస్తారు. మీరు కృత్యాధార పద్ధతిలో చేసుకొచ్చిన కృత్యాలను అంటించడానికి బాగా ఉపయోగపడతాయి. బులెటిన్ బోర్డులు అనేటువంటివి విద్యార్థులకి విశేషాలు, వార్తా విశేషాలను కానీ సమాచారాన్ని అందించడానికి కానీ బులెటిన్ బోర్డులు అనేటువంటివి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చి 128 ఉపాధ్యాయుడు విద్యార్థిని ఇతర విద్యార్థులతో పోల్చకూడదని స్పష్టంగా చెప్పినది. 1 కోహ్లర్, 2 ఎంఎస్, 3 రీన్బర్గ్ అండ్ క్రూగ్, 4 షుంక్. ఇవి బీఈడి బుక్లో ఉంటే గత డిఎస్సిలో మన ఎస్జిటికి ఇచ్చారు.
ఎస్జిటికి ఇచ్చారు, మీరు కాబట్టి చెక్ చేసుకోండి. షుంక్ నిర్వచనం ఇచ్చాడు, పజారెస్ నిర్వచనం కూడా ఇచ్చాడు. షుంక్ ఏమని చెప్పాడంటే విద్యార్థులు ఏ పద్ధతిలో చదవాలో నిర్ణయించుకుంటే, విద్యార్థులు ఏ పద్ధతిలో నేర్చుకోవాలో నిర్ణయించుకుంటే ఏం నేర్చుకోవాలన్నా దానికన్నా వేగంగా నేర్చుకోగలరని ఎవరన్నారంటే షుంక్ అన్నాడు. విద్యార్థులు ఏ పద్ధతిలో నేర్చుకోవాలో నిర్ణయించుకుంటే ఏం నేర్చుకోవాలన్న దానికన్నా వేగంగా నేర్చుకుంటారని చెప్పి షుంక్ నిర్వచనం ఇచ్చాడు. ఎంఎస్ ఉపాధ్యాయుడు విద్యార్థి పట్ల ప్రదర్శించే నమ్మకం కూడా అభ్యసనంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది అని చెప్పి ఎంఎస్ అన్నాడు. ఉపాధ్యాయుడు విద్యార్థి పట్ల ప్రదర్శించే నమ్మకం కూడా అభ్యసన పట్ల ప్రధాన పాత్ర వహిస్తుంది అని చెప్పి ఎంఎస్ అన్నాడు. కోహ్లరు ఉపాధ్యాయుడు విద్యార్థిని స్వయంగా పరిశీలించడం ద్వారా కింది 5 లక్షణాలు బయటపడతాయి అని ఇచ్చాడు. నేను సరదాగా వాష్ అని గుర్తుపెట్టుకున్నా. వి అంటే విద్యా విషయక స్వయం భావన. విద్యా విషయక స్వయం భావన, అభ్యసనాశక్తి, అభ్యసనాశక్తి, స్వతసిద్ధ ప్రేరణ, హేత్వర్ధక మెప్పు, హేత్వర్ధక మెప్పు, ఆత్మ సంయమనం లేదా ఆత్మవిశ్వాసం లేదా ఆత్మ సంయమనం. అంటే విద్యార్థి ఉపాధ్యాయుడు స్వయంగా విద్యార్థిని పరిశీలించడం ద్వారా ఇవన్నీ బయటపడతాయని కోహ్లర్ చెప్పాడు. నేను సరదాగా వాష్ అన్నాను. విద్యా విషయక స్వయం భావన, అభ్యసనాశక్తి, ఆత్మ సంయమనము, స్వతసిద్ధ ప్రేరణ, హేత్వర్ధక మెప్పు, ఇవన్నీ చెప్పింది కోహ్లర్. క్వశ్చన్ ఏమడిగాడు? ఉపాధ్యాయుడు విద్యార్థిని ఇతర విద్యార్థులతో పోల్చకూడదని స్పష్టంగా చెప్పింది రీన్బర్గ్ అండ్ క్రూగ్ అనే వాళ్ళు ఇతరులతో పోల్చకూడదు అని చెప్పారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి దీంట్లో చివరి ప్రశ్నకు ఆన్సరు ఉపాధ్యాయుడు విద్యార్థిని ఇతర విద్యార్థులతో పోల్చకూడదని స్పష్టంగా చెప్పింది ఎవరండి? రీన్బర్గ్ అండ్ క్రూగ్. దీంతో ఈ ప్రశ్న యొక్క వివరణ ముగిసింది.